బీసీలకు సంబంధించిన సమస్యలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి వాళ్ళ సమస్యల్ని అధ్యయనం చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి నివేదికలు సమర్పించే పని దానికి సంబంధించిన ఈ రకంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యలను చాలా లోతుగా నేను పరిశీలించాను. నాకు చాలా అవగాహన కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఆదోనిలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమి, వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తారన్న విషయాన్ని నేను మరోగా దాన్ని చదివి ఉన్నాను, చూసి ఉన్నాను, చాలా మంది కలిసి ఉన్నారు కూడా. ఆధునికి సంబంధించి కొన్ని పేపర్లు కూడా ఇచ్చినారు, చాలా తక్కువ అన్న చెప్పిన మనకి లోకల్ ఇష్యూస్ చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి నాకు అవగాహన. కాబట్టి నాకేం పెద్ద సమస్య కాదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే నాయి బ్రాహ్మణుడు వాళ్ళ సమస్యలు ఒక రోజు చెప్పడం, ఒక రోజు కూర్చొని సమస్యలు దాని మీద నాకు అవగాహన ఉంది. కాబట్టి మిత్రుల ఎన్నికల సమయంలో ఓటేయమని అభ్యర్థించడానికి ఏర్పాటు చేయండి. అందరూ నాయి బ్రాహ్మణులు ఇక్కడికి రాకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళ ప్రతినిధులుగా మీరంతా వచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్తాను. నాయి బ్రాహ్మణులు సమాజంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తారు. వృత్తిపరంగా కానీ సమాజంలో వాళ్ళ పలుకుబడి విషయంలో కానీ నాయి బ్రాహ్మణుడు అన్నవాడు చరిత్ర తీసుకున్నా ఇప్పటిదాకా నాయి బ్రాహ్మణుడు లేకపోతే మనిషి ఎంతో అసహ్యంగా తయారవుతుంది. నాయి బ్రాహ్మణుడు లేకపోతే ఇంట్లో శుభకార్యం జరగదు. నాయి బ్రాహ్మణుడు లేకపోతే ఇంట్లో చాలా పనులు ఆగిపోయి. ఇది మనకున్నటువంటి సంస్కృతి. తర్వాత కాలంలో ఈ పని మీ శిష్యులుగా చేసి చాలా మంది నేర్చుకున్నారు, వాళ్ళు కూడా ఆ పని చేస్తారు.
ప్రధానమైన సమస్య ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. మీరు తలెత్తుకొని బతికే సమస్య ఇప్పుడు మీకు వచ్చింది. అయ్యా మేము గౌరవంగా బతకడం లేదు, ఎవరికిలో తప్పనిసరిగా బతకాల్సి వస్తుంది, మమ్మల్ని అడిచేస్తున్నారనేది మీ ప్రధానమైన సమస్య. ఏ సమాజమైనా సరే, ఏ కులమైనా సరే ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవం లేని మనిషి చనిపోయిన వాడితో సమానం. మన ఈ సమాజంలో ఆదూరిలో ముఖ్యంగా మనమందరూ కూడా లేదు అని బాధపడుతున్నట్టుగా నాకు అర్థమైంది. ఇది తప్పు, ఇది గతం, ఇది నిర్ణయ దాకా. మీ వైపున అడిగేవాడు లేడని, మీ వైపున పోట్లాడేవాడు లేడని, మిమ్మల్ని అవమానిస్తే పట్టించుకునేవాడు లేడని, ఎదిరించేవాడు లేడనే కదా ఈ రోజు ఈ ఎమ్మెల్యే మీ మీద నాట్యం చేసి మీరందరికీ హామీ ఇస్తా. ఈ రోజు నుంచి నేను మీ వృత్తికి సంబంధించిన సమస్యలు వచ్చిన, లేదా మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యలు వచ్చిన, సైటు అడిగినందుకు ఎమ్మెల్యే మనుషులు తీసుకెళ్లి కొట్టారు అని నాకు క్యాప్ ఇచ్చిన. అట్లాంటి రౌడీజం ఎవరన్నా చేసినా మిమ్మల్ని తాకాలంటే నన్ను దాటుకుంటారా? అయ్యా నేను సాఫ్ట్గా ఉన్నట్టుగా నార్మల్గానే నా స్వభావం అది సాఫ్ట్గా, కానీ నేను అట్లాంటి లేదని కాదు. బీజేపీ కార్యకర్త అంటే దాని పద్ధతే వేరే ఉంటుంది. మోదీ అమిత్ షా గారి ఆశీస్సులతో ఆదోరిని తప్పనిసరిగా గెలవాలనే ఆకాంక్షతో గెలిచి ఆదోరిని అభివృద్ధి చేయాలనే కోరికతో వచ్చారు. మీరు 15 రోజులుగా సోషల్ మీడియాలో చాలా వ్యక్తిగతంగా మీటింగ్లు కొంతమంది అడిగారు. సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఎంతమంది నా వీడియో చూసారు చేయాలని సమస్య. నేను ఒక పెద్ద పోరాటమే చేస్తున్నాను ఆదోరి గురించి. మీకు అందరికీ తెలుసు, మామూలు అర్థాన్ని పోరాటం చేయట్లేదు, తాడో పేడో తీర్చుకుందామనే పోరాటం చేస్తాను. నాకు భయం అంటూ లేదు, నా శరీరంలో లేదంటే భయం. కాబట్టి నేను ఇక్కడ అన్ని సమాజాలని కలుస్తాను. నాకు ఈ ఊరిని కాపాడుకోవాలి. ఊరు నాశనమైంది. మీరు ఈ ఊరు నుంచి ఇట్లా కర్నూలు వైపు అనుకోండి, ఎమ్మిగనూరు పోతానే మీరు బస్సులో నుంచి చూసారు, అబ్బా ఎంత బాగుంటుంది. అటు నుంచి కర్నూలు పోతే అబ్బా ఏడుంటే బాగుంది కదా, ఇట్లా పోండి బళ్ళారి వైపు అనుకోండి, అటు పోతే కూడా మా బళ్ళారి బాగుంటుంది. మళ్ళీ సాయంకాలం వెనక్కి ఏమనిపిస్తుంది? ఏమైనా మనల్ని ఈ పరిస్థితి ఇచ్చింది ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తాం. మన ఊరిని సర్వనాశనం చేసి, మన ఊరిని మన ఊరిని చూస్తే మనకే జాలేసేలాగా చేసి మనల్ని అడిచేసింది ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా? ఈ ఊరిని కాపాడుకోవాలి, ఈ ఊరిని బాగు చేసుకోవాలంటే ఎమ్మెల్యే దించేయకుండా ఈ ఊరు ఎట్లా కాపాడుకుంటాము అని శుద్ధిగా పౌరులకు మనందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్లా సాధ్యం చెప్పండి? ఎమ్మెల్యేని ఇట్లా ముందుకు పెట్టేసి ఊరిని కాపాడుకోవచ్చా? ఎంతో మంది సమాజ సేవ చేస్తా ఉంటారు. కాబట్టి ఈ ఊరికి పట్టిన
శని ఏదన్నా ఉందంటే ఆయన పోతే తప్ప ఈ ఊరిని బాగు చేసుకోలేదు సార్. నా మాట నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడాను. నాకేం టైం లేదు ఉండదు. మళ్ళీ నేను ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మొహం కూడా చూడలేదు. నేను అనుకుంటాను, నేను అన్నతో అన్న గెలిచిన తర్వాత చూస్తా అన్నా ఆ వ్యక్తి మీద నాకు ఎందుకు కోపం అంటే ఈ ఊరు నాశనం చేశాడు. ఈ ఊర్లో జనాల్ని పురుగులాగా చూస్తాడు. ఈ ఊర్లో మనుషులు విలువ లేదు. ఈ ఊర్లో ఏ మనిషినైనా సరే నేను దబాయించి రౌడీజం చేసి ఏదో రకంగా నేను సాధించగలను, నేను వాడిని అడిచేయగలను అనుకుంటాడు ఆ వ్యక్తి. అందులో నాకు బీసీలంటే బాధపడేవాడు కాదు. ఏ రోజు కూడా మనకి ఎవరు అన్నం పెడుతున్నారు సార్. మీ వృత్తి మీరు చేసుకుని మీరు మీ కుటుంబాన్ని గడుపుతారు. నా వృత్తి నేను చేసుకుంటాను. మిగతా వాళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళు పనులు చేసుకొని సంతోషంగా బతుకుతారు. మనం బతికే బతుకి ఇంకొకరి అజమాయిషి ఏంటి, ఇంకోటి పెత్తనం ఏంటి అని అడుగుతాను. నేను పని చేసుకుంటాను. నా పని నేను చేసుకుంటాను. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. సమాజానికి ఎంతో కొంత నేను ఉపయోగపడతాను. ఇంకోటి మన మీద పెత్తనం చేస్తే అది నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. ఈ ఊళ్ళో నాకు నచ్చదు. రెండో విషయం, నాకైతే పెద్దలు చెప్తా ఉన్నారు, ఇప్పటికీ 32-33 గ్రామాలు తిరిగేశాను. ఒక 6-7 వార్డులు తిరిగి ప్రజలు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉంటారు. ఎవరిని కూడా మేము వీళ్ళని అనే పరిస్థితులు కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి నేను ఏం చెప్తా వింటా. అంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒకరు కావాలనే కదా, ఇంకొకరు రావాలనే కదా, మార్పు ఉందనే కదా. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకొక 15 రోజుల్లో నేను ఎమ్మెల్యే కలవబోతున్నాను. అట్లనే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా గెలిచిపోతున్నాను చెప్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రజల స్పందన, ప్రజల కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది చెప్తాను. నాకు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నేను గెలిచే సందర్భంలో నాయి బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉందా లేదా అంటే చూస్తాం. ఒక్కసారి అయ్యా ఎన్నికలు వచ్చినాయి, తప్పనిసరిగా ఎవరికో ఒకరికి ఓటేయాలి. మీరెంతో తెలుగుదేశం అభిమానులు లేకపోతే బీజేపీ వాళ్ళు, జనసేన అనుకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి ఓటేయాల్సింది. ఓటేసిన సందర్భంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యేకి ఓటేశారు. ఏం జరిగింది? మీ అందరిని ఎత్తిన టోపీ పెట్టారు. అవును, ఏం ఒక్క పనిలో చేశానండి చెప్పండి సార్. నాయి బ్రాహ్మణుల కోసం నేను ఈ పని చేశాను. నాయి బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి నాకు ఓటు అడిగే హక్కు ఉంది అని చెప్పని ఎమ్మెల్యే నేను మైకున్నాను. ఏం సేవ చేశారు? నాయి బ్రాహ్మణులకి ఏం మంచి కోరారు? ఏ ఆపదొస్తే నిలబడ్డారు? ఎందుకు నీకు ఓటేయాలి ఎమ్మెల్యేగా అని నేను శుద్ధిగా ప్రశ్నిస్తాను. ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు ఆ మనిషి ఓటేయాలి. అందువల్లే నేను ఇంతమంది కూర్చున్నాను ఇక్కడ. 3 పార్టీలు పెద్దనాయి. ఓవైపున చంద్రబాబు నాయుడు, ఇంకో వైపున నరేంద్ర మోదీ గారు, ఇంకో వైపున పవన్ కళ్యాణ్, ముగ్గురు కలిసి ఇక్కడ ఒక అభ్యర్థిగా నిలబెట్టి మీ ముందు ఓటడిగే అవకాశం ఆలోచన.
పక్క ఒకటి మాత్రం చెప్తాను, నేను రౌడీ కాదు, నేను గూండాని కాదు. నేను నా జీవితంలో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎవరిని బెదిరించాను. అన్నిటికంటే ముఖ్యది, నేను కబ్జా కోరుతా. ఇంత మంచి లక్షణాన్ని కావాల్సిన చెప్పండి. నేను రాగానే అనుకున్నా, ఈ ఊర్లో ఎమ్మెల్యే అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. 2 సార్లు ఓటు చేసిన ప్రజలందరూ ఇవన్నీ ఆమోదించారేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఇవన్నీ కాదని. సో దయచేసి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదురా? మీరు చెప్పండి. 3 సార్లు ఎమ్మెల్యే ఓటు చేశారు కదా, మిమ్మల్ని అడిచేశాడు కదా, తొక్కి పెట్టాడు కదా, ఒక్క పని కూడా చేయలేదు కదా, ఊరిని సర్వనాశనం చేశాడు కదా. నేను మంచి చేస్తానంటున్నా. వీళ్ళందరి సాక్షిగా, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరి సాక్షిగా నేను మీకు మంచి చేస్తా. నా మాట అందరి మాట. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు కూడా మీకు తోడుంటారు. మరి నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఎందుకు మీకు అనిపించకూడదు? కేవలం మీరు ఓటేస్తే సరి. నాయకుడు మనకి హార్నెస్లు పొందారా? వేల మంది వాళ్ళు ఎవరు ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉంటారు, అక్కడ ఉంటారు, మిగతా పార్టీలో కూడా ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు కానీ మీ సమాజం అంతా అక్కడ, నాయ బ్రాహ్మణ సమాజం అంతా అక్కడ ఒక మాట మీద నిలబడాలి కదా. మీరు మాట్లాడుకోవాలి కదా. కనీసం అక్కలు అప్పుడు కొంతమంది వచ్చారు, 20 మంది వచ్చారు అంటే మీరంతా మన కుటుంబాలు రావాలి. మీ కుటుంబంతో మాట్లాడండి, భార్య బిడ్డలు అమ్మ నాన్న మాట్లాడండి, పక్కింటోడు వెనకింటోడితో మాట్లాడండి, మీ స్నేహితులతో మాట్లాడండి, ఎక్కడో ఉన్నటువంటి మీ సమాజానికి సంబంధించిన గ్రామాల్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి, చివరికి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లతో మాట్లాడండి. అయ్యా, ఈ ఊరిని కాపాడుకోవాలన్న బాధ్యత నా ఒక్కడికే ఉందా, మీకందరికీ ఉందా? చెప్పండి. ఉండాలని చేయొద్దండి. అందరికీ ఈ ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కదా. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి రౌడీజం అంటే ఇష్టమా? ఇక్కడ కూర్చున్న అమ్మలు అందరికీ చెప్పండి అమ్మా, మీకు గూండాయిజం అంటే ఇష్టమా? రేపు వీళ్ళ మీద పడి కబ్జా చేసి నీళ్ళ స్థలాన్ని దోచుకుంటాడు, అట్లా మీకు ఇష్టమా? ఎవరికి ఇష్టం? కానీ ఈరోజు మీకోసం, ఈ ఊరి కోసం, ఈ ఊరిని బాగు చేసుకోవడానికి కోసం నేను పోట్లాడతాను, నేను నిలబడతాను. కానీ గెలిపించుకోవాల్సింది మీరే. మీరు భుజాలు ఎత్తుకుని ఊరిని గెలిపించుకుంటే బాగుంటుందని మీరు అనుకోకపోతే నేను అభ్యర్థిగా నిలబడి ప్రయోజనం. ఈరోజు ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన మీకు అందరికీ ఉండాలి, బలంగా ఉండాలి. ఈ 10 రోజులు మరీ ముఖ్యంగా ఉండాలి. ఇన్ని రోజులు మీరు పోట్లాడింది లేదు, ఈ 10 రోజులు పోట్లాడేది లేదు. అప్పటి నుంచి కూడా కోపం వేరే, ఇప్పుడు ఈ 10 రోజుల్లో మీరు చూపించాల్సిన కోపం వేరే. నేను ఎవరిని కొట్టమనంటా, ఎవరిని తిట్టమనంటా, ఎవరు వచ్చిన ఆయన నిలబడమనంటా. మీకు తెలుసు, రాజకీయం మీకు తెలియదు కాదు, ఏం చేయాలా, ఎలా చేయాలి. మీతో పాటు అందరినీ ఒప్పించండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు బ్రాహ్మణులు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు బలవంతంగా కేసులు విధించుకోవడం, బలవంతంగా పార్టీ కావాలా, ఏదో కావాలా చేత కూడా వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏమయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే, ఆ ఎమ్మెల్యే దగ్గర ఉంటే మన సమాజము, నాయ బ్రాహ్మణులు బాగుపడతారా అని సూటిగా ప్రశ్నించండి. నాయ బ్రాహ్మణులకు అన్యాయం చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆ పార్టీలో ఉన్న నాయ బ్రాహ్మణులు ఉంటుందా? ఉండదు. మాట్లాడాలి. వాళ్ళంతా కూడా
స్నేహితులు బంధువునే ఉంటారు, మాట్లాడాలి. మాట్లాడుకొని సమాజం అంతా సరే ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది చెప్తా. సమయం పెంచుతుంది కాబట్టి ఈ రెండు ముక్కలతో ముగిస్తాను. ఒకటే ఏంటంటే ఈ సమయంలో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఈ ఎలక్షన్ 2 మిషన్లో ఓట్లు వేయాల్సి వస్తుంది. ఒక మిషన్ లో పువ్వు గుర్తు ఉంటుంది, దాంట్లో సైకిల్ గుర్తు ఉండదు, ఎమ్మెల్యేకి వేయాల్సిన ఓటు. ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తు ఉంటుంది, పువ్వు గుర్తు ఉండదు. కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంది? పువ్వు గుర్తున్న మిషన్ లో సైకిల్ ఉండదు, సైకిల్ గుర్తున్న మిషన్ లో పువ్వు గుర్తు ఉండదు. సో మీరేం చేయాలి? ఎక్కడ పువ్వు గుర్తు కనబడితే దాని మీద నొక్కేయాలి, ఎక్కడ సైకిల్ గుర్తు కనబడితే దాన్ని నొక్కేయాలి. అంతే సింపుల్ గా అయిపోతుంది. నిన్న మొన్న నేను చాలా గ్రామాలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏదో రకంగా ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చారని కొనేస్తానని అంటున్నాను. మన ఆత్మాభిమానాన్ని, మనం పడిన అవమానాన్ని 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతారా ఏమన్నా అని మనస్ఫూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం పర్లేదు, ఆయన 5,000 ఇస్తే 10,000 అడగండి, 10,000 తీసుకోండి, నాకు బుద్ధి మీ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే మీ డబ్బులు 10,000 ఓటికి పెట్టి కొంటున్నాడంటే ఎవరి దగ్గర సొమ్మది? మీ దగ్గర కొట్టేసిన డబ్బులు ఎవరిది కూడా అంతే కదా. మీకు ప్రభుత్వం పంపించే డబ్బుల్లో సగం కొట్టేస్తే మూటలే ఇంటబడి ఉన్నాయి. డబ్బులు అక్కడ తీసుకోండి, ఓటు పువ్వులు ఒక డబ్బులు వస్తాయి. నేను బ్రహ్మాండంగా అమ్మంగానే మీకు సంతకాలు పెట్టేస్తాను, మీరు కోరిన కోరికలని తీరుస్తాను. మిమ్మల్ని ఓటడికి అవకాశం కల్పించిన మీ అందరికీ ఆధారం. ఒక్కొక్క మనిషి 100 ఓట్లని ప్రభావితం చేయాలి. ఒక్కొక్క మనిషి 10 రోజుల్లో 100 ఓట్లని ప్రభావితం చేసి నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని నమస్కారం. మరి నేను ఎంతో ప్రేమతో మన అందరినీ ఇక్కడికి పిలిపించి మా అందరికి కూడా సత్కారం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా ఈ దేవాలయానికి మా కుటుంబానికి దాదాపు 45 సంవత్సరాల సంబంధం ఉంది. మరి ఈ 45 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా ఆందోళనలో మ్యాక్సిమం గా రాజీ బ్రాహ్మణులు అయితేనేమి, రజక సోదరులు అయితేనేమి, మేము రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా మన పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాదాపు 90% నాయి బ్రాహ్మణులు రచనలు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని మీరు బలపరిచారు. ఆ విశ్వాసం మాకు ఉంది, మీకే ఉంది. మరి ఈరోజు మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీలు 144 సీట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం, 21 సీట్లు జనసేన పోటీ చేస్తున్నాం, 10 సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తా ఉన్నాం. ఆ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారి నుంచి సీటు కేటాయించడం జరిగింది. మరి ఆయన విజయం గురించి ఈ స్టేజ్ మీద ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, మరి ఆదోని ప్రజానీకం, రూరల్ ఏరియాలో మండలంలో ప్రజానీకం అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు.
ఎక్కడికి పోయి ఈవెన్ ఇప్పటికి దాదాపు 36 గ్రామాలు తిరిగాం. అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదేవిధంగా టౌన్లో ఇప్పటికి దాదాపు 15 వార్డులు తిరిగాం. ఎక్కడ పోయినా కూడా మేము కూడా గతంలో 6 సార్లు పోటీ చేశాం. మరి 6 సార్లు పోటీ చేసిన ఇంత ప్రజానీకం ఎప్పుడు కూడా ఏ గ్రామంలో కానీ ఏ వార్డులో కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ప్రజలు ఈ ప్రభుత్వం పైన చాలా విరక్తిగా ఉన్నారు, చాలా విరక్తిగా ఉన్నారు. ఇప్పుడే మేము ఇంట్లో ఉన్నప్పుడు అశోక్ బాబు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు. ఎంప్లాయీస్ 3,24,000 వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేశారంటే గతంలో నేను చాలా సార్లు ఎన్నికలు పోటీ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు అప్లై చేయాలంటే మనం ఎంతో వాటిపై రిక్వెస్ట్ చేసేవాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ గురించి ఎవరు కూడా రిక్వెస్ట్ చేసింది లేదు. అయినా కానీ అంతమంది వాళ్ళు అప్లై చేశారంటే రేపు లాస్ట్ డేట్ ఉంది. ఎంత వ్యతిరేక ఉద్యోగస్తుల్లో ఉండాలని మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మరి మీరందరూ కూడా ఆదోళనలో ఉన్న నాలుగు గ్రామాల సోదరులందరూ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా మన పార్టీని బలపరిచారు. అదేవిధంగా ఈసారి మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పార్థసారథి గారికి కమలం గుర్తు పైన, మరి ఎంపీ అభ్యర్థి అయిన పంచలింగాల నాగరాజు సైకిల్ గుర్తు పైన మన వాళ్ళందరూ కూడా మీరు ఏ వార్డులో ఉన్నారు అక్కడ మీకు పరిచయాలు ఉన్న వాళ్ళు మన కులస్తులు కాకుండా ఇతరులు కూడా మీరందరూ కూడా మీకు యాక్చువల్గా మీ షాపుల్లో వచ్చే వాళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది మా అందరికంటే మీకు ఎక్కువ తెలుసు. మరి చాలా మంది మన సోదరులందరూ చెప్తారు ఈ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకంగా ఉందన్నా, ఎవరు షాప్కి వచ్చినా 3-4 ఇదే మాట్లాడతారండి. మీ ద్వారానే పబ్లిసిటీ ఎక్కువ. కాబట్టి ఒక్కసారి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీని మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నారు. అదేవిధంగా 2 రకంగా ఇన్నాళ్ళు ఆదరించారు. అదేవిధంగా ఈరోజు మన సోదరుడు బీజేపీ అదే స్ఫూర్తితో 13వ తారీఖు నాడు మీరు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా చాలా మంది ఈ మధ్యలో ఓట్లు అవుతా ఉన్నాయి, నివాసాలు అవుతా ఉన్నారు. వాళ్ళందరూ ముందే తెలుసుకొని అందరినీ కూడా మన వాళ్ళందరూ ఓట్లు కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేకి పార్లమెంట్ కి సైకిల్ కి పడే విధంగా మరి నాయకులందరూ కృషి చేయాలి. రేపటి నుంచి కూడా మీ మధ్యలో మరి డోర్ టు డోర్ క్యాన్వాస్ మన వాళ్ళు వచ్చేటప్పుడు మీరు వీలుంటే మీరు కూడా వాళ్ళతో కలిసి ప్రచారం చేస్తే బాగుంటుంది. ఆ రకంగా చేస్తారని మీరు చేయాలని మరి మీకు మాకున్న విశ్వాసం ఏ రకంగా కంటిన్యూ కావాలని కోరుకుంటూ మీరందరూ చేస్తారని నమ్ముతూ మీ అందరికీ మళ్ళీ ఇంకొకటి వస్తే మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నాము, చాలా జీవితాలు మావి, దయచేసి దాన్ని పరిష్కరించండి అని చెప్పి మీరు సాయిప్రసాద్ రెడ్డి గారిని పోయి అడిగారు. పోషిస్తున్నాడు కాబట్టి అడిగారు. కానీ ఆయన మీకు సరైన న్యాయం చేయలేదు. మళ్ళీ నేను చేయకపోగా తిరిగి మీకు గౌరవం కూడా ఓకే, నేను కూడా అలా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు ఎక్కడైనా బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉంది. సరే, వాళ్ళ వృత్తుల ద్వారా చాలా మంది కులాల వృత్తులు విడిచిపెట్టి ఇతర వృత్తులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ బతుకుల కోసం ఏదో ఒకటి చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరు కూడా దాన్ని గమనించి తెలుసుకొని మీ యొక్క ధర్నాలు కూడా ఆపి మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేను ఒక్క విషయం అడగదలుచుకున్నా సాయిప్రసాద్ రెడ్డి అన్న, సరేనమ్మా, నాయ బ్రాహ్మణులు అడిగిన దానికి అయితే ఆ రకంగా న్యాయం చేస్తుంది.
మరి రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రానైట్ వ్యాపారం చేస్తే రాత్రికి రాత్రే రాజస్థాన్ వాళ్ళు ఖాళీ చేసి పంపిస్తారు. అది న్యాయం ఉన్నప్పుడు ఇది న్యాయమే కదా. ఎవరైనా ఎక్కడైనా వచ్చి బతకొచ్చు, స్వేచ్ఛ ఇవ్వాలి. మనం ఏమంటున్నామంటే ఒక కన్ను ఒక రకంగా, ఇంకో కన్ను ఇంకొక రకంగా, ఎప్పుడు ఏ రాజకీయ తెలియజేయడం చాలా టైం తక్కువ ఉంది. నాకు ప్రతి ఒక్కరితో దాదాపు నేను నివసించని చోటు లేదు, ఆలంలో నేను నివసించని కాదని లేదు. ఎందుకంటే నేను ఈ రోజుల్లో బాడీలోనే బతుకుతున్నాను కాబట్టి. నేను ఏ ఏరియాకి పోయినా కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులు నాకు తోటి బంధువులు మారి నా ఆత్మీయులు మారి కనపడతారు కాబట్టి నేను అన్ని మీ కుటుంబ సభ్యులనుకొని నేను మిమ్మల్ని ఒక విషయం తెలియజేస్తున్నాను. దయచేసి ఎన్నికల్లో ఎవరి మాటలు వినొద్దండి. ఒక్కసారి కమలకు ఓటేసి మీ మీద కపటమో మీ మీద ఏదో కొలకపోయడానికో అప్పుడేదో గతంలో జరిగింది ఇప్పుడు న్యాయం చేస్తామని చెప్పడానికి వస్తారు. దయచేసి మీరు కూడా అక్కచెల్లెలు అందరూ కుటుంబాలతో మాట్లాడుకోండి. తప్పకుండా పెద్ద ఎత్తున గెలిపేయండి. అలాగే సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి నాగరాజు గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నేను ఒక్క విషయం చెప్తాను, బాధ్యతగా గెలిచిన కురువ నాగరాజు గారు గెలిచిన తర్వాత కూడా మీ సంక్షేమం మాకు వదిలేయండి. పైన మిమ్మల్ని చూసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆల్రెడీ బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున 3 పార్టీలు కలిసి బీజేపీ పరిచయం చేశాయి. వాటి గురించి తెలుసుకోండి. మేనిఫెస్టోలో మీ బీసీలో జరిగేటువంటి లబ్ధి ప్రతి ఒక్కటి తెలుసుకోండి. మీకు రుణాలు ఇప్పించి మీకు కరెంటు బిల్లు కూడా తగ్గించేటువంటి ఒక మేనిఫెస్టో ఉంది కాబట్టి తప్పకుండా మీరు దాన్ని గమనించి ఓటు వేయాలని మద్దతు కోరుకుంటున్నాను. మా ఏరియాలో ఉండేవారు, ఇది వాస్తవమైన విషయం. అలాగే ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కింద 18 కులవృత్తుల్ని గుర్తించిన ఏకైక పదాన్ని నరేంద్ర మోడీ ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఎన్నికలు వచ్చినాయి కనుక ఎన్నికలు రాకపోతే మీకు ఆల్రెడీ ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఈ దేశ బడ్జెట్ లో ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆయన కూడా బీసీ సంఘం అలాగే పేదవారి కష్టాలు సుఖాలు నరేంద్ర మోడీకి బాగా తెలుసు. ఆయన న్యాయాన్ని వాస్తవమైన పేదవారికి ఏం కావాలని చెప్పి ఆలోచన చేసి మొత్తం దేశానికే ఒక ఆదర్శ పురుషుడని చెప్పి 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నారు. దేశమంతా అన్నమోడి కొట్టాడులో శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయితే 80 కోట్ల ప్రజలకి అన్నం పెట్టిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ. ఉండడానికి ఇల్లు కావాలి.